లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తమ ఇంట్లో పుట్టింది ఆడబిడ్డ కాదు, మహాలక్ష్మి అనుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచారు. బుడిబుడి అడుగులతో నట్టింట నడియాడుతుంటే తమంత అదృష్టవంతులు లేరు అనుకున్నారు. అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్నారు. రోజు రోజుకు పెరిగి పెద్దవుతుంటే మురిసిపోయారు. పెద్దయ్యాక ఓ అయ్య చేతిలో పెట్టారు. కష్టపెట్టబోకని అల్లుడు కాళ్ళు కడిగితే కాపు కాయాల్సిన వాడే కర్కోటకంగా మారాడు. ఆ ఆడబిడ్డను అగచాట్ల పాలు చేశాడు. అల్లుడు పెట్టే బాధలు తట్టుకోలేక ఆ బిడ్డ తండ్రి చెంతకే వచ్చేస్తే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కళ్ళ ముందు కనుపాప నలిగిపోతుంటే చూడలేకపోయాడు. బిడ్డ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నాడు. తాను ఏమీ చేయలేకపోతున్నానని మదనపడ్డాడు. చివరి ప్రయత్నంగా సీఎంకు లేఖ రాస్తూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కూతురు బాధ చూడలేక తల్లడిల్లిన తండ్రి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దుబాగుంటకు చెందిన బొట్టా శ్రీనివాసులు 30 ఏళ్ల క్రితం గ్రామాన్ని వదిలి ఉపాధి కోసం విశాఖ జిల్లా భీమిలికి వెళ్లాడు. అక్కడ ఇటుక బట్టీల వ్యాపారం చేసుకుంటూ భార్య, కుమారుడు, కుమార్తెతో జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న భార్య తరపు బంధువైన చంద్రశేఖర్కు కూతురు యమునను ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు. ఈ దంపతులకు 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు బీడుగా ఉన్న భూముల పక్క నుంచి హైవే మంజూరు కావడంతో యమున అత్తింటి వారు భూముల ధర కోట్లు పలికింది. డబ్బు అమాంతం వచ్చి పడటంతో యమున అత్తింటి వారిలో మార్పు ప్రారంభమైంది. నడమంతరపు సిరి వారిని రాక్షసులుగా మార్చింది. యమునను ఎలాగైనా వదిలించుకోవాలని వేధించటం ప్రారంభించారు. అత్తింటి వేధింపులు తాళలేక యమున కొడుకుని తీసుకొని తల్లిగారింటికి చేరింది. కూతురు భవిష్యత్తు బాగుండాలని అనుక్షణం అనుకునే తండ్రి కూతురు పడుతున్న బాధను విని తల్లడిల్లిపోయాడు. ఆ క్రమంలోనే అత్తింటిపై దాడి చేసిన అల్లుడు తన కొడుకును బలవంతంగా తీసుకెళ్లాడు. దీంతో యమున తండ్రి మరింత కుంగిపోయాడు. తన కూతురు ఒకవైపు భర్తకు దూరమై కొడుకు కోసం అనుక్షణం ఆరాటపడుతుంటే చూడలేకపోయాడు. న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కు వెళ్తే కేసు రాజీ చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు పోలీసులు. దీంతో ఏమీ చేయలేకపోతున్నానే అని మదనపడ్డాడు తండ్రి శ్రీనివాసులు. కళ్ళెదుటే కూతురు బాధపడుతుంటే బాధను చూడలేక విశాఖ నుంచి కలిగిరి వచ్చి 4 రోజులుగా తన సోదరుడి ఇంటి వద్ద ఉన్నాడు. తాను బతికి ఉండి కూతురు కష్టాలు తీర్చలేకపోయానే, చచ్చైనా చక్కబెడదాము అనుకున్నాడేమో. సుదీర్ఘ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమిలి నుంచి వచ్చిన మృతుడు భార్య, కుమారుడు, కుమార్తె, బంధువులు కలిగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పోస్ట్ మార్టం అయ్యాక మృతదేహాన్ని భీమిలి తరలించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన కలిగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బొట్టా శ్రీనివాసరావు అనే వ్యక్తి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే అతను గతంలో ఒక అమ్మాయి ఉన్నట్టు వాళ్ళ వైజాగ్లో పెళ్లి చేసినట్టుగా, వాళ్ళ అక్కడ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ భార్యాభర్త మధ్య విభేదాలు నడిచినట్టుగా, దానికి సంబంధించి చిన్న చిన్న గొడవలు, దానికి సంబంధించి కొంచెం మనస్తాపానికి గురై చనిపోయినట్టుగా సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోస్ట్ మార్టం నిమిత్తం కావలి ఏరియా పోలీస్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. బాడీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాం. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు శ్రీనివాసులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రులకు సూసైడ్ నోట్ రాశారు. తన కుమార్తెను అత్తింటి వారు ఎలా వేధించారో, తను ఎంతటి మానసిక వేదనకు గురయ్యానో అందులో వివరించారు. తాను కూడా టీడీపీ సభ్యుడినేనంటూ తన కుమార్తెను కాపాడాలంటూ వేడుకున్నాడు. శ్రీనివాసుల ఆవేదనతో రాసిన ఆ సూసైడ్ నోట్ స్థానికంగా సంచలనం రేపింది. ఉపాధి కోసం దూర ప్రాంతానికి వెళ్లి కుమార్తె బాధను చూడలేక స్వస్థలానికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులంతా కన్నీరు పెట్టారు. ఎంత బాధ కలిగి ఉంటే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటాడు అంటూ నిట్టూర్చారు. For more videos like this, subscribe Big TV channel.